శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా మీనరాశి వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళకి ఏ దిక్కు సింహద్వారం కలిగిన గృహం అభివృద్ధికి కారణమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సాధారణంగా జాతకుడికి జరుగుతున్నటువంటి దశ అనుకూలంగా ఉన్నప్పుడు, మనం నివసిస్తున్నటువంటి గృహంలో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు కూడా అవి పెద్దగా జాతకుడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉండదు. ఎప్పుడైతే జాతకుడికి వ్యతిరేక దశలు జరుగుతుంటాయో ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా జాతకుడి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే మనం నివసిస్తున్నటువంటి గృహం చాలా వరకు జాతకుడి యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అది ఉద్యోగపరంగా రావాలన్నా, వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా ఖచ్చితంగా ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దిక్కులు విదిక్కుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నది. సో ఈ కారణం వల్ల మరి ఉత్తర దిక్కు, అది ఈ మీనరాశి వారికి గురువు రాశ్యాధిపతి అవటం వల్ల ఈ రాశి వారికి గురువుకి మిత్రగ్రహాలైనటువంటి రవి అలాగే కుజుడు, ఈ రెండు దిక్కులు అంటే రవికి సంబంధించినటువంటి తూర్పు భాగం, కుజుడికి సంబంధించినటువంటి దక్షిణ దిక్కు, ఈ రెండు కూడా జాతకుడికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, వివాహపరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే తూర్పు సహజంగా అందరికీ అనుకూలంగా ఉంటుంది. తూర్పు దిక్కు ప్రధానంగా ఆ ఇంటి యజమాని మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అలవాట్లు, వారి యొక్క నడవడిక, క్యారెక్టరు, ఆరోగ్యం ఇవన్నీ కూడా తూర్పు దిక్కు చాలా అనుకూలంగా ఉండి, తూర్పు ఖాళీ స్థలం ఉండి, అలాగే తూర్పు దిక్కులో ఎటువంటి దోషాలు లేని గృహంలో నివసిస్తున్న వారికి వాటి యజమానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి మగపిల్లలకి చాలా మంచి ఉన్నత విద్య, అలాగే తొందరగా ఉద్యోగం రావడం, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవేశిద్దాం అనుకున్నా, రాజకీయ రంగంలోకి వెళ్దాం అనుకున్నా కూడా తూర్పు దిక్కు ప్రధానంగా ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత దక్షిణ దిక్కు, ఈ దక్షిణ దిక్కు ప్రభావం కూడా ఈ ఇంటి యజమాని పుత్ర సంతానం మీద ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వైద్య వృత్తి చేపట్టాలన్నా, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశిద్దామనుకున్నా, బిల్డర్గా ఉందామనుకున్నా కూడా దక్షిణ దిక్కు చాలా అనుకూలంగా ఉంటుంది. భూములు, స్థిరాస్తులు వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. పడమర దిక్కు సాధ్యమైనంత వరకు వీళ్ళకి శని వ్యయాధిపతి అవడం వల్ల పడమర దిక్కు ప్రధాన సింహద్వారం కలిగిన గృహంలో నివసించిన వాళ్ళు ఆఫీస్ కార్యాలయం పడమర దిక్కు ఉన్న, అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా మందకొడిగా, చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. నో గెయిన్ నో లాస్ సిస్టంలో నడుస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది తప్ప ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు. సో ఆ కారణం వల్ల జీవితంలో పైకి వద్దామనుకున్న వాళ్ళు, ఇంకా బాధ్యతలు ఉన్నవాళ్ళు పడమర దిక్కు అవాయిడ్ చేయడం మంచిది. ఇక ఉత్తర దిక్కు సాధ్యమైనంత వరకు పర్వాలేదు. అయితే ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. ఆ గృహంలో స్త్రీల యొక్క పెత్తనం జరిగే అవకాశం ఉంది. ఎక్కడైతే స్త్రీల పెత్తనం గృహంలో ఉంటుందో అక్కడ కంపల్సరీగా లక్ష్మీదేవి నిలబడుతుంది కాబట్టి ఆర్థిక పరంగా చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ దిక్కులన్నీ ఇలా ఉండగా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం మాత్రం ఆ గృహంలో ఖచ్చితంగా బాగుండాలి. తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉన్నా, ఏమాత్రం తూర్పు ఆగ్నేయం కట్ అయినా, పెరిగినా, గోతులున్నా, సెప్టిక్ ట్యాంకులు ఉన్నా, మెట్లు లాంటివి ఉన్నా ఖచ్చితంగా ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం, ఆ గృహంలో సంతతికి, ఆడపిల్లలకి వివాహం తొందరగా జరగకపోవడం, వివాహం జరిగినప్పుడు కూడా ఏదో కారణం వల్ల తిరిగి మళ్ళీ పుట్టింటికి చేరుకోవడం, అలాగే భార్యాభర్తల మధ్య ఫిజికల్ గ్యాప్ పెరగడం వల్ల మరి ఆ యజమానికి వ్యసనాల పాలవడం, ఇతరుల స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం, కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోవడం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా
శుక్రునికి సంబంధించినటువంటి తూర్పు ఆగ్నేయం అనుకూలంగా ఉంటేనే ఆ గృహంలో స్త్రీలకు ఆరోగ్యంగా ఉంటుంది, యజమాని సమర్థుడై వ్యసనపరుడు కాకుండా నిజాయితీగా ఉండే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఉత్తర వాయువు దోషం అంటే అక్కడ గోతులున్నా, ఉత్తర వాయువులో ఏదైనా ద్వారం ఉన్నా, ఉత్తర వాయువు కట్ అయినా పెరిగినా ఈ వాయువు దోషం వల్ల ఆ గృహంలో నివసిస్తున్న వారికి ప్రేమ వివాహాలు, అలాగే చేసిన అప్పు తీరకపోవడం, వ్యాపారంలో నష్టాలు ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు కూడా ప్రధానంగా ఎటువంటి టాయిలెట్స్ ఉన్నా, ఉత్తరంలో గోతులు కానీ సెప్టింగ్ ట్యాంక్స్ ఉన్నా ఆ ఇంట్లో ఎక్కువగా నిరుద్యోగులు ఉండడం, యజమానికి పని లేకుండా పోవడం, వచ్చినటువంటి ఆర్డర్లన్నీ వెనక్కిపోవడం, ఖాళీగా ఆ గృహంలో ఇతరులపై ఆధారపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తర వాయు దోషం ఉండకూడదు, అలాగే తూర్పు ఆగ్నేయ దోషం ఉండకూడదు. అలాగే వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహానికి తూర్పు నుంచి వెలుతురు గృహంలోకి వస్తూ ఉండాలి. అలాగే ఎటువంటి వీధిపోట్లు ఉండకూడదు. ముఖ్యంగా నైరుతి భాగంలో వీధిపోటు ఉండడం వల్ల ఆ వంశం నశించిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నైరుతిలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి గోతులు కానీ వీధిపోట్లు కానీ ఉంటే ఆ యజమానికి అనారోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యం ఏర్పడడం, తద్వారా వల్ల ఆ వంశం అక్కడితో ఆగిపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనందుకు నైరుతి దోషం కూడా లేకుండా మరి ఇవన్నీ పరిశీలిస్తూ దశని అనుసరించి జాతకుడు జరుగుతున్నటువంటి దశ ఏది జరుగుతుంది ఆ దశకు తగిన పరిహారం చేసుకుంటూ ఆ గృహంలో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఏదో దైవనామస్మరణతో ఏదో ఒక శుభకార్యమో పూజ పునస్కారం చేసుకోవడం వల్ల చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా
అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.